Hey guys, welcome back to my channel. This is Neha from Chennai. బిగ్ బాస్ చూస్తున్నారా అండి మీరు? అసలు నిన్న నైట్ ఎపిసోడ్ చూడాలి. మణికంఠ గారు భలే కామెడీ చేశారు. మణికంఠ గారి గురించి మాట్లాడుకుందాం, యష్మి గారి గురించి మాట్లాడుకుందాం, ఇంకా నిఖిల్ గారి గురించి అండి. అసలు నిఖిల్ గారు ఎంత రేంజ్లో ఆడతారు అనుకున్నానో, ఎక్స్పెక్టేషన్స్ మొత్తం చల్లబడిపోతున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అయితే అట్లేంటండి, గేమ్ లేదు, ప్రతిదానికి సెన్సిటివ్గా మాట్లాడటం, సెన్సిటివ్ హ్యుమానిటీ వద్దు, ఎందుకు అవన్నీ? గేమ్ని గేమ్ లాగే చూడకుండా నిఖిల్ గారు అసలు సరిగ్గా ఆడట్లేదండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక యష్మి గారు వచ్చేసి ఒక గేమ్ పెట్టారండి, బురుగులు అంటారు కదా, మరమరాలు. ఆ గేమ్లో ఏది నియర్ బై ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తాను అని చెప్పారు యష్మి గారు. తీరా నియర్ బై వచ్చేసింది, మణికంఠ గారిది నియర్ బై వచ్చేసింది ఆ గ్రామ్స్లో. అది కన్సిడర్ చేయకుండా ఇద్దరికి ఫెయిల్ అని ఇచ్చేసింది. నేను స్టార్టింగ్ ఏమనుకున్నా, ఇది ప్రోమో చూసిన తర్వాత ఫుడ్ విషయం కదా, ఎవరికో ఒకరికి ఇవ్వాల్సింది, ఎవరికి ఇవ్వకుండా ఉంటే ఎలా, ఒక్కరికన్నా ఫుడ్ వచ్చేది కదా నేను అనుకున్నా. కానీ ఎపిసోడ్ మొత్తం చూశాక అండ్ లైవ్ చూశాక నాకు అర్థమైందండి, యష్మి గారు ఎందుకు అలా చేశారు అంటే, ఇప్పుడు నాగమణికంఠ గారి టీంలో అంటే ఆ క్లైమ్లో ఎవరున్నారు? ఇద్దరే ఉన్నారు, దట్టు బాయ్స్ ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఒకవేళ నాగమణికంఠ గారు గెలిస్తే కనుక ఇద్దరికి ఫుడ్ వెళ్తుంది, సీత గారు గెలిస్తే కనుక కొంచెం ఒక 5 మెంబర్స్కి అట్లా ఫుడ్ వెళ్తుంది కదా అని అది కన్సిడర్ చేసుకొని ఆవిడ యష్మి గారు అక్కడ వాళ్ళని నాగమణికంఠ గారిని నో చెప్పేసి ఇద్దరికి నో చెప్పేశారు, ఎవరు గెలవలేదు అని చెప్పేశారు. అది కొంచెం మంచిగా అనిపించింది. కానీ తను చెప్పిన మాటకి ఇంకా ఫైనల్ డిసిషన్కి కొంచెం తేడా ఉంది కదా, అది కొంచెం జస్టిఫికేషన్గా సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు. ఇంకా వచ్చేసి నాగమణికంఠ గారు కామెడీ చేశారండి, అసలు భలే అనిపించింది నాకైతే కామెడీ. నిఖిల్ గారితో చెప్తున్నారు, మనం దొంగతనం చేద్దాం, వాళ్ళ నుంచి తెచ్చేసుకుందాము అంటే నిఖిల్ గారు ఏం చెప్తున్నారు, నేను వద్దు, దొంగతనం చేయడానికి వచ్చినావా ఇక్కడికి నువ్వు, అట్లేం అవసరం లేదు, ఫస్ట్ నువ్వు ఈరోజు చెయ్యి, రేపు నేను చేస్తాను అంటే అసలు నాగమణికంఠ గారు అట్లేంది అట్లా అంటావు, నువ్వు అవసరం లేదు, ఇద్దరం చేసేద్దాము, మనకి మనం ఫైట్ చేయాలి కదా, ఎప్పుడో దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఇప్పుడు దొంగతనం చేద్దాం పదా అంటే తాను మాత్రం నువ్వు చేసుకుంటే చేసుకో, నేనైతే రాను, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేస్తున్నాడు. తర్వాత కిచెన్కి వచ్చిన తర్వాత నాగమణికంఠ గారు, నేను నీ క్లైమ్కి రిజైన్ చేస్తున్నాను, నాకు వద్దే వద్దు అన్నారు. నిఖిల్ గారు వచ్చేసి, నువ్వు రిజైన్ పెట్టే మీద నేను తొబ్బేస్తున్నా ఈ క్లైన్లో నుంచి అని అతను చెప్పేశారండి. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ గారు బాటిల్లో కూల్ డ్రింక్ తీసుకొని వాళ్ళని జస్ట్ రెచ్చగొట్టడం అని చెప్పక్కర్లేదు, జస్ట్ ఒక మాట్లాడుతున్నారు, తాగుతున్నట్టు యాక్టింగ్ చేశారు. ఇక ప్రేరణ గారు యష్మి గారు వచ్చి లాక్కోవచ్చు అని విష్ణుప్రియ గారి మీదకి వచ్చేసారండి. అది కొంచెం కామెడీ వర్కౌట్ అయింది. ఇక నాగమణికంఠ గారు వచ్చేసి ఇది ఎపిసోడ్ లాస్ట్లో ఉందండి, ఏం చేశారంటే, ఇక నాకు నీరసం వచ్చేస్తుంది, నీరసం కమింగ్ నాకు అని కిచెన్లో పడిపోయారు. ఏదైనా కొంచెం నా ఫేస్ మీద పల్పి ఆరెంజ్ చల్లేసేయండి అని చెప్పేశారండి. అది నాకైతే కామెడీ అనిపించింది, ఎందుకు భలే కామెడీ అనిపించింది. తర్వాత నిఖిల్ గారు వచ్చేసి, పల్పి ఆరెంజ్ ఎందుకు, సాల్ట్ ఇస్తాను అంటే, సాల్టీ వద్దు అని తను చెప్పేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే, నేను ఈ బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళే ముందు నేనేం చేస్తాను అంటే, రాగి జావ పొడి ఉంటుంది చూస్తానండి, ఆ పొడిని నేను ఇట్లా పొలి మీద జల్లేసి నేను బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతాను అని చెప్తారు. కొంచెం ఫన్ వర్కౌట్ అయింది అనిపించింది అక్కడ. కానీ నాకు మాత్రం భలేగా అసలు చాలా కామెడీ అనిపించింది. వీళ్ళకి నిఖిల్ గారికి క్లైమ్ వాళ్ళకి ఏమి ఇచ్చారంటే రాగి జావ ఇచ్చారండి. ఫుడ్ వాళ్ళకి రేషన్ ఏం లేదు కదా, రాగి జావ ఇచ్చేశారు, కొన్ని సాలడ్స్ ఇచ్చేశారు, అంతే. బై బై, టాటా.